గౌరవించే పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని, అందుకే ఆ పార్టీలో చేరానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి మాధవీలత అన్నారు. గుంటూరులో చాలా సమస్యలు తీరాలంటే తనను గెలిపించాలని ఆమె అంటున్నారు. పార్టీతో సంబంధం లేకుండా పవన్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ తనకు ఇష్టం ఉంటున్న మాధవీలతతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. నగారా మోగింది. ప్రచారాలతో జిల్లా అంతా కూడా హోరెత్తిపోతా ఉంది. ముఖ్యంగా గుంటూరు పశ్చిమం సీటుకి సంబంధించి ఇప్పటికే ప్రచారాలు జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి నాయకులంతా కూడా ఇప్పటికే నామినేషన్లు వేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున చంద్రగిరి యేసరత్నం, టీడీపీ తరపున మద్దాలిగిరి, జనసేన తరపున తోట చంద్రశేఖర్ పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళకు పోటీగా ప్రస్తుతం సినీ యాక్టర్ మాధవీలత గారు బీజేపీ తరపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంది? గుంటూరు జిల్లాతో ఆమెకున్నటువంటి పరిచయాలు ఏంటి? అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చిందనే అంశంతో మాట్లాడడానికి మనతో పాటు మాధవీలత గారు. చెప్పండి, ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఈ బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు టఫ్, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముగ్గురు పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా టఫ్గా ఉన్నారు. మరి వాళ్ళకి పోటీ ఎలా ఇస్తారు? గుంటూరు ఎందుకు ఎంచుకున్నారు? పోటీ అంటే ఇప్పుడు వాళ్ళకి పోటీగానే ఉన్నాం కదా. జనరల్గా అందరూ అనుకున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అన్నది స్ట్రాంగెస్ట్ పార్టీ కాదు, కాంపిటెంట్ ఎవరికి అవ్వలేరు అనుకున్నారు. బట్ ఎప్పుడైతే 175 సీట్స్ అనౌన్స్ చేయడం జరిగిందో, సో అన్ని పార్టీలకు కూడా బీజేపీ కూడా సమానంగా నిలబడింది. జీరో స్థాయిలో ఉంది అని ప్రచారం చేసినప్పటికీ కూడా బీజేపీ పార్టీ ప్రకటించిన లిస్టును చూసిన తర్వాత అందరూ వాళ్ళను ఈక్వల్ కాంపిటెంట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ గుంటూరు పశ్చిమం సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ అర్బన్ ఏరియా, సో ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. సో నేను రూరల్ ఏరియాకి వెళ్ళి వాళ్ళ మనస్తత్వాన్ని నేను అర్థం చేసుకోలేక, వాళ్ళ సమస్యల్ని నేను అర్థం చేసుకోలేక నేను సాల్వ్ చేసే పరిస్థితి ఉండదు. అర్బన్ ఏరియాలో ఏంటంటే వీళ్ళ సమస్యలు నేను ఈజీగా అర్థం చేసుకోగలను, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు కూడా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ అపార్ట్మెంట్ కల్చర్ ఉంది ఇక్కడ. సో వాళ్ళ సమస్యల్ని వాళ్ళు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరో మనం అంత నీట్గా అర్థం చేసుకొని దాన్ని మనం ప్రభుత్వం వరకు తీసుకెళ్ళగలం. సో ఆ కారణంతో ఈ పశ్చిమాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మేము ఇంటింటికి బీజేపీకి వెళ్ళినప్పుడు నేను చూసిన ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏదైతే వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఎప్పుడైతే ప్రజలు సమస్యల్ని ప్రతినిధులకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసే మార్గంలో ప్రయాణం చేస్తారు. సో అలాంటప్పుడు వీళ్ళను ఇక్కడ నేను అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రాంతం అయితే బాగుంటుంది. అండ్ ఇది కన్నగారి సొంత నియోజకవర్గము. ముఖ్యంగా ఆయన పోటీ చేసినటువంటి ఒక బలమైన స్థానము. ఆ స్థానాన్ని నమ్మి నాకు ఇచ్చారంటే ఆయన గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా నా మీద చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా ప్రధాన పార్టీలు ఉన్నాయి. అంటే మరి ముఖ్యంగా బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఏంది? వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. ముఖ్యంగా ఈ మూడు పార్టీలను పక్కన పెట్టేసి మీరు ఒక బీజేపీలోనే పోటీ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ భారతీయత అనే భావం నేను చాలాసార్లు అదే చెప్పాను. నేషనాలిటీని 100% ఫాలో అయ్యే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అండ్ సెక్యులరిజం అని వేరే పార్టీలు చెప్పుకుంటున్నా కూడా ఆ సెక్యులరిజం ఉంది అని మా పార్టీ ఎప్పుడు చెప్పదు. కానీ సెక్యులరిజంగా చాలా బాగా వ్యవహరిస్తుంది. అంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, బడుగు బలహీన వర్గాలని కూడా సమానంగా చూసేటటువంటి సంక్షేమ పథకాలన్నీ బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పేద ప్రజల వరకు, అంటే అంత్యోదయ అన్నది అసలు ఆఖరి పేదవాడికి కూడా బీజేపీ నుంచి వచ్చేటటువంటి పథకాలు అందాలన్నది బీజేపీ యొక్క ఉద్దేశం మెయిన్గా. సో మా ఫ్యామిలీలో మొట్టమొదటి నుంచి కూడా బీజేపీకి చాలా ఫేవరబుల్ పార్టీ. సో ఫస్ట్ నుంచి బ్లడ్లో ఒకటి ఉండింది, తర్వాత నేను నేర్చుకుంది ఒక నేషనాలిటీ అని. అండ్ మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు, దేశం కోసం చేసే అభివృద్ధి పథకాలు, వీటన్నిటిని నేను చాలా ఇన్స్పైర్ అయ్యి, సో ఐ ఫెల్ట్ దట్ నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, బట్ నాకు మిగిలిన వాళ్ళు స్క్రీన్లో కనిపించే హీరోలు కానీ నాకు మోడీ గారు రియల్ లైఫ్లో కనిపించిన హీరోగా కనిపించారు. చాలామంది ఏమనుకున్నారంటే మీరు ఆ శ్రీరెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్కి మీరు సపోర్ట్ ఇచ్చారు. మొట్టమొదటిగా సినీ ఇండస్ట్రీ నుంచి ఒక మహిళగా ఆ రోజు దాన్ని తప్పు అని చెప్పారు. అందరూ ఏం భావించారంటే మీరు జనసేనలో జాయిన్ అవుతారు, జనసేన పార్టీకి ఫేవర్ అనుకున్నారు. అంటే మరి ఆ ఉద్దేశం రాలేదా? మీకు జనసేనలో జాయిన్ కావాలనే ఆలోచన రాలేదా? మీరు పవన్ కళ్యాణ్ ఆ రోజు సపోర్ట్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ నాకు అప్పుడు ఇష్టం, ఇప్పుడు ఇష్టం, ఎప్పుడు ఇష్టం అన్నది ఎప్పటికీ పోదు. నేను ఆ రోజు దీక్ష చేయడానికి కారణం ఏంటంటే సంబంధం లేని వ్యక్తుల్ని అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ చేసి బూతులు తిట్టడం ఎందుకు? ఇండస్ట్రీ కల్చర్ అది కాదు. ఎవరో చేసిన తప్పులకి ఆయన అనడం ఎందుకు? నేను ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చా. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ హర్ట్ అయ్యా. ఒకవేళ సంబంధం లేని ఏ హీరో అన్నా కూడా నేను ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే తీరుతానని చెప్పాను. ఎన్నికల తర్వాత మాధవీలత గుంటూరు ప్రజలకు సుపరిచితులుగా ఉంటారా? ఈ విధంగానే కొనసాగుతూ ఎప్పుడు గుంటూరు ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా, వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా నేనున్నానంటూ ఇక్కడ ఉన్న మహిళలకి వాళ్ళకి భరోసా ఇస్తారా?
100కి 100% భరోసా ఇస్తానండి. ఎందుకంటే నాకు మోసం చేయడం తెలీదు, పెద్ద పెద్ద స్కెచ్లు వేయడం అంతకంటే తెలీదు. చెప్పిన పని చేయడం మాత్రం చాలా బాగా తెలుసు. ప్రజలు, గుంటూరు పశ్చిమం ప్రజలు నన్ను నమ్మి యువతరాన్ని పాలిటిక్స్లోకి తీసుకురావాలి, మహిళలు కూడా ముందుకు రావాలి, అండ్ మహిళలు కూడా సక్సెస్ అవ్వాలి. ఎప్పుడైతే మహిళలు చాలా ప్రాపర్గా ప్లాన్ చేస్తారు, ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన విధానాన్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి అది ప్రజలకు అందేలా చేయగలరు. ఒక సిస్టమాటిక్ వ్యవస్థ ఉంటుంది మహిళల దగ్గర. సో నన్ను నమ్మి గెలిపిస్తే 100% నేను ఇక్కడ గుంటూరు పశ్చిమం ప్రజల కోసమే ఉంటాను తప్ప హైదరాబాద్ అప్పుడప్పుడు వెళ్ళొస్తాను తప్ప గుంటూరు ప్రజల కోసమే ఆ సమయాన్ని కేటాయిస్తానని 100% చెప్పగలను. ఖచ్చితంగా గుంటూరు ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అర్బన్ ఏరియాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తాను. నాకు భారతదేశం అంటే ఇష్టం, భారతదేశాన్ని గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, అందుకే ఆ పార్టీలో చేరాను, అభిమానం వేరు పార్టీ వేరు అని చెప్పేసి కూడా ఒక స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీకృష్ణతో సాంబశివరావు, AP24.